వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ద్వేషించేవాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయాల్లో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, చనిపోయిన రామోజీరావు గారి దాకా చాలా జాబితా ఉంటుంది. ఈ జాబితాలో ఆయన సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీతలు కూడా ఉన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈయన ద్వేషం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, తను ద్వేషించే వాళ్ళని తన పార్టీ నేతలు ఎవరైనా మర్యాదపూర్వకంగా కలిసినా సహించలేడు. రేవంత్ రెడ్డి అన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి పడదు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలందరికీ కూడా ఒక విందు ఇచ్చారు. ఆ విందుకు అందరినీ పిలిచారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ, వైసీపీ అందరు ఎంపీలను పిలిచారు. ఇది 2023 ఎండింగ్లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఎప్పుడో ఒక నెలకు ఏమో ఢిల్లీ వెళ్ళినప్పుడు 2024 ఎన్నికలకు ముందే. అయితే ఈ విందు సమావేశానికి కొంతమంది వైసీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. ఆ విందుకు వెళ్ళాడని ఒక ఎంపీని దాదాపుగా కొట్టినంత పని చేశాడన్న వార్తలు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఆ ఎంపీ గారు బయటికి వెళ్ళిపోయారులేండి, వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కంటెస్ట్ చేసి మళ్ళీ గెలిచారు కూడా. అంటే ఆయన ద్వేషం అంత తీవ్రంగా ఉంటుంది. అలాగే ఇంకో ఉదాహరణ ఏంటంటే, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు పదవీ విరమణ చేసినప్పుడు నెల్లూరులో ఆయనకు పౌర సన్మానం చేశారు. ఆ పౌర సన్మానానికి నేతలందరూ హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా నెల్లూరు నేతలంతా హాజరయ్యారు. నెల్లూరుతో ఆయన సొంత జిల్లా కాబట్టి అందరూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని హాజరు కావద్దని ఆయన హుకుం జారీ చేశారు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, అప్పుడు రూరల్ ఎమ్మెల్యే, ఇప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఆయన తన అనుచరులతో నెల్లూరు సెంటర్లో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. క్రేన్లతో, గజమాలలో, డప్పులు, సాంస్కృతిక నృత్యాలతో వెంకయ్య దంపతులకి స్వాగతం పలికారు. అప్పుడంతా ఆశ్చర్యపోయారు శ్రీధర్ రెడ్డి గారి సాహసానికి. ఇదేంటి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పని చేస్తున్నారని. ఆ తర్వాత సభ జరిగింది, సన్మాన సభ. ఆ సభకి నేను కూడా వెళ్ళాను. అప్పుడు ఆ సభకు వైసీపీ నేతలు, అప్పుడు వైసీపీలో ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు కాస్త మర్యాదస్తులైన నేతలుగా వీళ్ళకి పేరుంది. పైగా వెంకయ్య నాయుడు గారితో వీళ్ళకి అనుబంధం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించకుండా ఆ సన్మాన సభకు హాజరయ్యారు. అయితే వీళ్ళు ఎవరు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. అందరూ ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గారిని పిలిపించి మందలించారన్న వార్తలు కూడా వచ్చినాయి. జగన్ ద్వేషం అలా ఉంటుంది. ఏదో ఉపరాష్ట్రపతి, నెల్లూరు పెద్ద ఆయన అని చూసి చూడనట్టు వదలలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసి కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక వారం రోజుల్లో ఆయనకి ఇష్టం లేని వ్యక్తులను కలిశారు. 2 వ్యక్తులను కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతి తక్కువ మంది సీనియర్ నేతల్లో బొత్స ఒకరు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఫస్ట్ 99లో ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి పదవిలో, అలాగే పిసిసి అధ్యక్ష పదవి కూడా నిర్వహించారు. ఆయన ఒక దశలో ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా ఆయన పేరు పరిశీలించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసే గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒక ఏడాది తర్వాత ఆయన దిగిపోయినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అనే చర్చ జరిగినప్పుడు రేసులో బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. ఈయన పేరు కూడా వినిపించింది. సో ఆ రకంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. కాకపోతే రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాలం కలిసి రాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఆయన. మొన్న వారం రోజుల క్రితం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్లో అల్లు అరవింద్ తల్లిగారి సంస్మరణ కార్యక్రమం జరిగింది. అల్లు రామలింగ గారి వైఫ్ చనిపోయారు, ఆవిడ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఆ సంస్మరణ కార్యక్రమానికి చాలామంది సినిమా, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు, హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. రఘురామకృష్ణరాజుతో కలిసి ఫోటో దిగారు అక్కడ బొత్స సత్యనారాయణ గారు. ఆ ఫోటోలో తెలుగుదేశం నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం, ద్వేషం, పగ, దాని మూలంగా జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసి రఘురామతో ఫోటో ఎలా దిగారన్న చర్చ కూడా జరిగింది. అలాగే నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కూటమిలో పార్టీలు మినహా మిగతా పార్టీలన్నీ హాజరైనాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు వచ్చారు.
అప్పటికే ఆ సమావేశంలో కూర్చొని ఉన్న బొత్స సత్యనారాయణ గారు షర్మిల గారు రావడంతో గౌరవ సూచకంగా లేచి నిలబడి షర్మిలను పలకరించడంతో పాటుగా రామ్మ వచ్చి కూర్చొని తన పక్కన ఉన్న కుర్చీలో కూర్చోబెట్టారు. ఇందులో తప్పేం లేదు. బొత్స సత్యనారాయణ గారు చాలా సంస్కారవంతంగా ప్రవర్తించారు. తన మాజీ నాయకుడు కుమార్తె కాబట్టి, అలాగే ఒక మహిళా నేత కాబట్టి ఆమెను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. కాకపోతే ఇలాంటి మర్యాదలు జగన్మోహన్ రెడ్డికి నచ్చవు. తనతో విభేదించిందని షర్మిల క్యారెక్టర్ మీద దాడులు చేయించారు ఆయన. తన పత్రికలో ఆవిడకు వ్యతిరేకంగా కథనాలు రాయించారు. ఇప్పటికీ షర్మిల కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వెంటాడుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు లేకుండా ఇలాంటివి జరగవు. అలాంటి షర్మిలను బొత్స పలకరించి పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి సహించరు. పై 2 సందర్భాల్లో కూడా మనం బొత్స సత్యనారాయణ వ్యవహారాన్ని తప్పట్లేం. ఆయన పద్ధతిగానే వ్యవహరించారు. కానీ జగన్ మనస్తత్వం తెలిసి ఇలా చేస్తున్నారు అంటే ఏదో తేడాగా ఉందని, బొత్స జగన్కు దూరంగా జరుగుతున్నారా అన్న చర్చ ఒకటి స్టార్ట్ అయింది. బొత్స వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఆయన దూరం జరగటమేమో కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం పెట్టే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.